నిన్నే దేవుడు బలిమ్మన్నాడు, నిన్నే బలిస్తున్నానని ఆ చేతులు కడుతుంటే ఆ కుమారుడు అంటున్నాడు, నాయనా నన్ను బలి ఇచ్చేటప్పుడు నేను కదలకూడదు కదా, నన్ను ఇంకా గట్టిగా కట్టు నాయనా అంటున్నాడు. ఎంత విధేయత అండి! ఇంకా గట్టిగా నన్ను కట్టు అంటున్నాడండి. ఆ చేతులు కట్టి ఆ తాళ్ళతోటి కాళ్ళను కూడా కట్టి బిడ్డను తీసి అలా పైన పెట్టాడండి. గొర్రెను దువ్వినట్టు తన కుమారుని దువ్వనవసరం లేకుండా ఒక వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో, ఎలాగైతే బలి అర్పించేవాడికి సహకరిస్తుందో, ఆ రీతిగా ఇస్సాకు తన తండ్రికి ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? సహకరిస్తున్నాడండి. ప్రాణం పోద్దని తెలుసు, బలి నేనే అని తెలుసు. మన పిల్లలైతే నుంచుంటారా? ఏమండి, మన పిల్లలైతే నుంచుంటారా? చెప్పండి. మనమైతే నుంచుంటామా? మనమైతే నుంచుంటామా? చెప్పండి. చెప్పాలి గట్టిగా. మాట్లాడట్లేదు. ఎవరు నుంచాం కదా. మరి ఇస్సాకు తండ్రిని సంతోషపెట్టేవాడా, సంతోషపెట్టేవాడు కాదా? చెప్పండి. సంతోషపెట్టే కుమారుడే కదండి. తండ్రిని ఏం చేస్తున్నాడండి? సంతోషపెడుతున్నాడండి ఇస్సాకు. నాయన నన్ను బలి అర్పించు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఆ వరలో నుండి ఆ కత్తి తీసటండి అబ్రహాం అటండి బిడ్డ యొక్క పీకి దగ్గర పెట్టి కొయ్యబోతున్నాడట. ఏం చేయబోతున్నాడు? కొయ్యబోతున్నాడట. కానీ ఎప్పుడు బలర్పించేటప్పుడు బలిపశువు యొక్క చెవిలో మాట్లాడినట్టుగానే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడండి. అరీతిగా మాట్లాడి ఆ కత్తితోటండి ఆ పీకిని ఒత్తికించాలన్నప్పుడు ఆ పీకి దగ్గర పెట్టినప్పుడు దేవుడు అంటున్నాడట, అబ్రహాము ఆగు అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఈ యొక్క ఇస్సాకు వాగ్దాన మూలమైనటువంటి సంతానము. వాగ్దాన మూలమైన సంతానం ఎలాగుంటుందో తెలుసండి? దేవుని ఆత్మచేత నడిపింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రికలు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనమండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, వారసుడైన కుమారుడండి. దేనికి వారసుడు? భౌతిక సంబంధమైన దానికి కాదండి, ఆత్మ సంబంధమైన దానికి. దేనికి వారసుడండి? ఆత్మ సంబంధమైనటువంటి పరలోకానికి కూడా అతనికి ఏం కలిగి ఉన్నాడండి? వారసత్వం కలిగి ఉన్నాడు. ఇక్కడ ఇస్సాకు ఎవరి చేత నడిపింపబడుతున్నాడు చెప్పండి? ఎవరి చేత? ఆత్మ చేత. ఇస్మాయిల్ ఎవరి చేత నడిపింపబడుతున్నారో చెప్పనండి. ఏమండి, ఒకసారి సారమ్మ ఏమంటుందంటే, ఆ ఇస్మాయిల్ మంచోడే. ఎవరు మంచోడట? ఇస్మాయిల్ మంచోడేనటండి. ఎవరు మంచోళ్ళు కాదట? ఆగరు మంచిది కాదటండి. అయితే ఇస్మాయిలు తల్లి మాట జవదాటుడటండి. ఎవరి మాట జవదాటు? తల్లి మాట జవదాటుడండి. కనుక ఇప్పుడు ఇస్మాయిల్ని ఎవరు నడిపిస్తున్నారు? తల్లి నడిపిస్తుంది, ఆగరు నడిపిస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ఇస్మాయిల్ ఎవరికి పుట్టాడండి? అబ్రహాముకు పుట్టాడు. అబ్రహాం యొక్క రక్తం ఏంటి? విశ్వాస మూలమైన రక్తమే. కానీ ఆ విశ్వాస మూలమైన రక్తం ఏమైపోయిందండి? మిళితమైపోయింది. ఆగరు అతనికి ఏం చేస్తుంది తెలుసండి? చెడును నూరిపోస్తుంది. ఆ బిడ్డను ద్వేషించమంటుంది. ఆగరు చెప్తే ఆ బిడ్డ నీ తమ్ముడేరా బాబా, అనుకోని నువ్వు ప్రేమించు, ఆడు చెప్పినట్టు మనకి భాగ్యం దొరికిందంటే అది మన అయ్యగారు అమ్మగారు వల్లనే. అంతే కదండి. అండి సారం ఏమవుతుంది చెప్పండి? అండి అమ్మగారే కదా, అబ్రహాం అయ్యగారే కదా. ఆ అయ్యగారు అమ్మగారు దయ వల్లనే నేను నిన్ను సంపాదించుకున్నాను రా బాబు. మనం వాళ్ళకి దాసులము, మనం దాసులుగానే బ్రతుకుతామంటే అది వేరేగా ఉండు. కానీ అదేం చేసింది? మొత్తం ఏం చేసిందంటే విశ్వాసానికే దూరం చేసేసిందండి, విధేయతకే దూరం చేసేసింది. లోకాశలతోటి వారు వెళ్ళిపోయారండి.
ఎక్కడి నుండి వెలివేయబడ్డారు? గెంటి వేయబడ్డారు. విశ్వాస కుటుంబంలో నుండి వారు ఏమైపోయారండి? గెంటి వేయబడ్డారు. ఒక్కనాటికి దేవుని యొక్క రాజ్యములో విశ్వాస సంబంధులు వెళ్తారు, ఆత్మ సంబంధులు వెళ్తారు. ఆత్మ సంబంధం కానటువంటి వారు విశ్వాస గృహంలోంచి ఏమవుతారండి? వారు త్రోసి వేయబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, అపోస్తుల కార్యముల గ్రంథములు అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు. కానీ జాగ్రత్తగా వినండి అమ్మ, ఇది ఆత్మ సంబంధంగా ఎవరైతే నడిపింపబడతారో వారు ఆత్మలో ఏమవుతారండి? బంధింపబడతారు. అర్థమైందా? ఆత్మ సంబంధంగా నడిపింపబడేవారు ఆత్మలో బంధింపబడతారు. పరిశుద్ధాత్ముడు ఇతనికి ఏం చెప్తున్నాడు తెలిసి? యెరూషలేముకి వెళ్ళమని చెప్తున్నాడండి. ఎవరికి? పౌలుకి. అదే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే అక్కడ పౌలుకి శ్రమలు కలుగుతాయి అంటున్నాడు. అర్థమైందా? అక్కడ శ్రమలు కలుగుతాయి అంటున్నాడు, అక్కడ శోధనలు కలుగుతాయి అంటున్నాడు. ఇక్కడ ఇవన్నీ కూడా పౌలుకి వినపడుతున్నాయి. పౌలుకి తెలుసు, శ్రమ సంభవించినా శోధనలు వచ్చినా సరే నేను ఆత్మచేత బంధింపబడి ఉన్నాను. తర్వాత వచ్చిన కూడా చదవం 23. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొనినవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలుసు. ప్రతి పట్టణములో కూడా పరిశుద్ధాత్ముడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడండి? ఇతనికి శ్రమలు కలిగితే యెరూషలేమునని చెప్తున్నాడు. యెరూషలేములో శ్రమలు ఉన్నాయని చెప్తున్నాడండి. పరిశుద్ధాత్మ మరి ఈ యొక్క పౌలుతో ఏం చెప్తున్నాడంటే నువ్వు యెరూషలేముకి వెళ్ళాలి అంటున్నాడు. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? మరి ఇప్పుడు ఏ మాటలందు నిలిచి ఉండాలండి? ఏ మాటలందు నిలిచి ఉండాలి? వాగ్దానపూర్వకమైన మాటలండి. ఇస్సాకు వలన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి శ్రమ సంభవించిన, హింస సంభవించిన అది దేవుని కృపే అనుకుని ఇతను ఎక్కడికి వెళ్తానని చెప్తున్నాడండి? 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మయందు నిలిచినటువంటి వాడనై ఉన్న నేను నా ప్రాణాన్ని ఎంత మాత్రం నేను ప్రియముగా ఎంచుకోవట్లేదు. ఆయన కొరకు నేను ప్రాణార్పణముగా పోయబడవలసి వచ్చిన, ప్రాణార్పణముగా నేను పోయబడవలసి వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుడు సేవ చేయమంటే ఏం చెప్తారంటే అవి సాకులు చెప్తూ ఉంటారు. ఏం చేయమంటే దేవుడు సేవ చేయమంటే సాకులు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరి సంతానం అండి? ఎవరి సంతానం? దేవుడు చెప్పిన పని చేయని ప్రతి వాడు ఎవరి సంతానం? ఆదివారం ఆరాధనకు రావాల్సిన వాడు ఆరాధనకు రాకుంటే వాడు ఎవరి సంతానం? చెప్పండి. ఆదివారం ఆరాధనకు రావాల్సిన వాడు రాకుండా ఉంటే ఎవరి సంతానం? ఆదివారం ఆరాధనకు రానుడు ముఖం చూడటం పాపం అని చెప్పాను. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఏమండి, ఆదివారం గురించి ప్రభు ఏమన్నాడు? పరిశుద్ధ దినమును చెప్పండి అందరు గట్టిగా. పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి నువ్వు మర్చిపోకూడదు. మర్చిపోయాడంటే వాడు ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం చేసినవాడు ముఖం చూస్తే ఏమవుతుంది? పుణ్యం వస్తుందా? చెప్పండి అమ్మా. ఏమండి, పాపం చేసినవాడు ముఖం చూస్తే ఏమవుతుంది చెప్పండి? శాపగ్రస్తుని ముఖం చూస్తే ఏమవుతుంది? ఒక శాపగ్రస్తుని ముఖం చూసామంటే ఏం కలుగుతుంది చెప్పండి అమ్మా. చెప్పాలి గట్టిగా. శాపమే కలుగుతుంది కదా. ఆదివారం ఆరాధన రాడు ముఖం చూస్తే ఏం కలుగుతుంది చెప్పండి? మీరు ఎప్పుడైతే అలా చేశారో వాళ్ళకు కూడా సిగ్గు వస్తుందండి. దేవుని మందిరానికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మాటలతో అటండి మనం ఏం చేయాలటండి? ఒకరినొకరు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకోవాలట. బుద్ధి చెప్పకపోతే ఎవరు చెప్తారండి? బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేనివాడికి ఏం చెప్పాలి చెప్పండి? చెప్పాలి. బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేనివాడికి ఏం చెప్పాలి? ఎవడంటాడండి అని అనకండి మీరు.
ఎవడంటాడని అనకండి. నీ పని నువ్వు చేయి. ఆడు వినలేదనుకోండి, నాశనం ఏం చేస్తుంది? హఠాత్తుగా వస్తుంది. అప్పుడు ఆడు ఏడుస్తాడండి. ఎన్నోసార్లు లాజరు చెప్పాడు, నేను వినలేదు. లాజర్ను పంపించాడు, సిటికిని వేలు నా నోట్లో పెడితే నాకు నోరేమవుతుందట? చల్లబడుతుందట. ఆడికి బుద్ధి వస్తుందండి. అప్పుడు నీకు ఎంత ఘనత వస్తుందండి అండి. అబ్రహాము రొమ్మును ఆనుకున్న వానితోటి నరకములో ఉన్నవాడు మాట్లాడుతున్నాడండి. ఈ మాటకి అబ్రహాము రొమ్మును ఆనుకున్నవాడు జవాబు చెప్పలేదండి. ఎవరు చెప్పారు? అబ్రహామే జవాబు చెప్పాడు. ఎవరి అబ్రహాము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తేనండి. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళేది ఎవరండి? ప్రభువే తీసుకెళ్తాడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలా కాదండి. దేవుడు సాదృశ్యంగా అబ్రహాముని ఎందుకు పెట్టాడంటే విశ్వాసాన్ని బట్టండి. విశ్వాసానికి రూపం ఎవరండి? అబ్రహాం. అసలు విశ్వాసం ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇస్సాకు విధేయత తండ్రిని ఏం చేసిందండి? సంతోషపెట్టింది. కుమారుని యొక్క విధేయత పరలోకమందున్న దేవుని సంతోషపెట్టిందన్న. కుమారుడు విధేయుడిగా మారటం కోసం కుమారుడు ఏం చేశాడో చూద్దామండి. ఎబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 8వ వాక్యం. ఎబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గర విధేయత ఉన్నదా లేదా చెప్పండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి? విధేయతను నేర్చుకున్నాడట. దేని వల్ల నేర్చుకున్నాడట? చెప్పాలి గట్టిగా. తాను పొందిన శ్రమల వలన. దేవునికి స్తోత్రం. ఆయన జీవితంలో వచ్చిన శ్రమలు ఎవరి జీవితంలో వచ్చి ఉంటాయండి? యేసు ప్రభు జీవితంలో వచ్చిన శ్రమలు ఎవరి జీవితంలో కలిగి ఉంటాయి చెప్పండి. ఇక్కడ ఇస్సాకు కలిగిన శ్రమ ఎవరికైనా కలిగి ఉంటుందండి? దరిదాపుగా ఎక్కడి దాకా వెళ్ళిపోయాడండి? బూడిద దాకా వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక బూడిద అవ్వటమే కదా, అక్కడ దాకా వెళ్ళిపోయాడండి. ఇక బూడిద అయిపోయాడు. ఇస్సాకు యొక్క విశ్వాసం కూడా ఏంటంటే తెలుసండి, నా తండ్రి నన్ను తిరిగి బ్రతికించుకోగలడు. ఇస్సాకు యొక్క విశ్వాసం అదట. అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటండి? బూడిదైనప్పటికీ కూడా నా బిడ్డను తిరిగి అయినా బ్రతికిస్తాడు. ఎందుకంటే ఇస్సాకు ద్వారా నా జీవితంలో సంతోషం వచ్చింది. ఇస్సాకు ద్వారా నా జీవితంలో సమాధానం వచ్చింది. నా సంతోషాన్ని, సమాధానాన్ని నా దేవుడు తీసివేయడు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం. ఇక్కడ తాను పొందినటువంటి శ్రమల ద్వారానటండి ఆయన ఏమి నేర్చుకున్నాడట? విధేయత నేర్చుకున్నాడట. విధేయుడైనటువంటి వాడు అందరూ కూడా శ్రమ పొందకోకుండా ఏమి రాలేదండి వాళ్ళకి? విధేయత రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క ఈ సేవా జీవితంలో ఎన్నో శ్రమలండి. దేవుడు నన్ను పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడి కేవలము నా కుటుంబముతోటి సేవను ప్రారంభించాను. నా కుటుంబముతోటి. మొదట నాకున్న విశ్వాసులు ఎవరంటే నా కుటుంబమే నా విశ్వాసులు. మొదట నాకున్న సంఘం నా కుటుంబమే నా సంఘం. దేవుడు దానిని ఎంతో ఆశీర్వదించి ఆత్మీయంగాను ఆర్థికంగా కూడా దేవుడు ఆశీర్వదించి 27 సంవత్సరాల్లో ఎంతగానో బలపరిచి ఈ సేవా జీవితంలో దేవుడు నన్ను ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న పశువుల షెడ్లో ప్రారంభించిన సేవ ఈరోజు ఒక సువిశాలమైనటువంటి మందిరం, కొన్ని లక్షల మంది ప్రజలకు ఈరోజు దేవుని యొక్క సువార్త అందించటం. ఇందాక సాయంత్రం సమయంలో వాక్యం విని కర్ణాటక నుండి ఫోన్ చేశారు, ఒరిస్సా బోర్డర్ నుంచి ఫోన్ చేశారండి. ఆయా స్థలాల నుండి చాలా సుదీర్ నుండి ఫోన్లు చేసి వారు పొందినటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మాకు తెలియజేస్తున్నప్పుడు ఎంతగానో ప్రభువులు ఆనందిస్తున్నామని. దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు. ఏమి ఇస్తే వస్తుందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధనధాన్యాలను సంపాదించుకోకపోయినా భూమి మీద సర్వోన్నతుడైన దేవుణ్ణి సంపాదించుకున్నాను. ఆయన కృపను సంపాదించుకున్నాను.
జీవితాంతం కూడా ఆయనకి కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. తాను పొందిన శ్రమల ద్వారా ఆయన ఏం నేర్చుకున్నాడటండి? మనం కూడా శ్రమల ద్వారా ఏం నేర్చుకోవాలండి? విధేయతను నేర్చుకోవాలి. నీ జీవితంలో అగ్ని వంటి శ్రమలే రావచ్చు. శద్రకు, మేషకు, అబేద్నెగోల జీవితంలో ఎటువంటి శ్రమ వచ్చిందండి? చెప్పాలి గట్టిగా. అగ్నిలో పాడేశారండి. ఎక్కడ పాడేశారు? అవునండి, నీటిలో పాడేశారా అండి? చెప్పండి. భూమి మీద పాడేశారా? మట్టిలో పాడేశారా? బురదలో పాడేశారా? ఎక్కడ పాడేశారు? అగ్ని. అగ్ని అగ్ని దేన్నైనా ఏం చేస్తుందండి? దహించి వేస్తుంది, బూడిదగా మారుస్తుంది. కానీ అగ్ని శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమైనా చేయగలిగిందా? ఏమండి? చాలా మంట వచ్చింది, చాలా వేడొచ్చింది. కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్ని ఏమీ చేయలేకపోయిందటండి. నీ జీవితంలో కూడా అగ్ని వంటి శ్రమలు వచ్చినా సరే, శ్రమలు నిన్నేమి చేయలేవు. ఈ విషయాన్ని నువ్వు గుర్తెరగ. ఎప్పుడు అగ్ని నిన్ను ఏమీ చేయకోకుండా ఉంటుందంటే, నువ్వు తండ్రిని సంతోషపెట్టు కుమారునిగా నువ్వు ఉండాలి. ఇస్సాకు మాదిరిగా నువ్వు ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఇస్సాకు మాదిరిగా చేయనుగాక. ఇస్మాయిల్ మాదిరిగా చేయాలా? అవును, ఏ మాదిరిగా ఉండాలి మనం? చెప్పాలి గట్టిగా. ఇస్సాకు మాదిరిగా. మనం ఇప్పుడు దాకా ఎలాగున్నాం చెప్పండి. ఏమండి? మీలో అసూయ ఉన్నదంటే ఎవరిలాగా ఉన్నారు మీరు? ద్వేషం ఉందంటే ఎవరిలాగా ఉన్నది? ఇతరులు సులకనగా చూస్తామండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చూసినట్లయితే మరి ఇస్సాకు వలన సంతానము వాగ్దాన సంతానము. ఇస్మాయిల్ యొక్క సంతానం ఏంటండి? వాగ్దానము కాని సంతానము. నువ్వు ఏ సంతానంగా ఉండాలి అంటే, నువ్వు దేవుని మాటకు నువ్వేమవ్వాలి? సేవకుని మాటకు నువ్వేమవ్వాలి? వాక్యానికి నువ్వేమవ్వాలి? లోబడాలి. మనల్ని పిలిచిన వాడు మన యొక్క ఉద్దేశాన్ని, మన యొక్క ఆలోచనను నెరవేర్చుకోవడానికి ప్రభు మనల్ని పిలవలేదండి. తన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రభు మనల్ని పిలిచాడండి. ఇక్కడ ఇస్సాకుని అబ్రాహాము తాళ్ళతో కడుతుంటే నాయనని ఎలాగ గుంజుకున్నాడా? చెప్పండి. గుంజుకోలేదు కదా. ఏం చేశాడు? తండ్రికి పూర్తిగా సహకరించాడు, సేవకునికి పూర్తిగా సహకరించాడు. తండ్రి చిత్తం అంటే ఆ పరలోక తండ్రి చిత్తం ఇదే నాయన, బలిని ఎవరినో కాదు నిన్నే కోరుకున్నాడు ఆయన. అంటే సంతోషంగా సమర్పించి, బాధపడద్దు. నువ్వు బాధపడుతున్నావా? బాధపడద్దు. నువ్వు దుఃఖపడద్దు. మన దేవుడు గొప్పోడయ్యా. నువ్వు చెప్పావు కదా ఆయన చాలా గొప్పోడని. ఆయన గొప్పవాడు కనుకనే నీకు నన్ను ప్రసాదించాడు. కనుక నేను ఆయనకి కావాలనుకుంటే నన్ను ఆయనకి ఏమన్నాడు? అబ్రహాం అటండి తన కుమారునికి ఏమి నేర్పేవాడు తెలుసా? నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని దేవునికి నువ్వు సమర్పణ చేయాలి. అర్థమైందా? ఏంటంటే ఏదైతే ఒకసారి తన కుమారుని అంటున్నాడట, నాయన మనం బలిద్దామా దేవునికి అన్నాడట. ఏమిద్దాం? బలిద్దామా అన్నాడట. అలాగే నాయన బలిద్దామని. అయితే బలి ఇచ్చేటువంటి బలి పశువుని సిద్ధపరచన్నాడట. ఎవరిని? కుమారుని. అంటే ఏం చేసినాడ? త్వరగా వెళ్ళి తను జాగ్రత్తగా దాచుకొని పెంచుకొని ముద్దాడుతూ దాంతో తిరుగుతున్నటువంటి ఆ గొరిపోతును తీసుకొచ్చేసేటండి. గొరిపోతు పిల్ల ఉంటుంది కదా, కనుక దీన్ని దేవుడికి ఇచ్చేద్దాం. అలాగే మనం కూడా ఏం చేయాలి? మనకి ఏది ఇష్టమైతే అది, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని దేవునికి ఇవ్వాలి. మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? రేపు ఆదివారం తీసుకొచ్చేయండి. దేన్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు రేపు ఆదివారం పట్టుకొచ్చేయండి. ఎందుకంటే మనకు ఇష్టమైంది ఎవరికి ఇవ్వాలి? చెప్పండి అమ్మా. మనకు ప్రీతి అయింది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేయాలి. ఎప్పుడైతే మనకు ప్రీతి అయినది దేవునికి ఇచ్చామో దేవునికి మనం ఎలాగుంటాం? ప్రీతిపూర్వకంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడెప్పుడో నా చిన్నతనంలో సాక్ష్యం విన్నా.
ఒక అమ్మ చెప్పిన సాక్ష్యం అండి. మా చిన్నతనంలో గొప్పగా చెప్పుకునేవారు, బాగా సంపన్నురాలండి. ఇలాగే వాక్యం ఒక సేవకుడు చెప్తున్నాడట, ఏది నీకు ఇష్టమో దాన్ని ఇచ్చేయమంటే ఆవిడ ఇంటికి వెళ్ళి వచ్చేసిందటండి. గబాబాయి ఎక్కడికి వెళ్ళిందట, సభలు జరుగుతున్నాయటండి, ఇంటికి వెళ్ళి వచ్చేసిందట. ఎలాగొచ్చిందట, వత్త 2 జల్లీలు బంగారం వాటికి వచ్చేసిందటండి. ఎన్ని జల్లీలట? 2 జల్లీలటండి. మా పుట్టింటి వెళ్ళి అత్తింటి వెళ్ళి 2 జల్లీలు తెచ్చేసి ఏం చేసిందట, సేవకుని పాదాల దగ్గర ఇట్టేసి దేవుడికి ఇచ్చేస్తానని ఇచ్చేసి ఇక నేను చచ్చేదాకా బంగారం వేసుకొని అందటండి. మా చిన్నతనంలో చెప్పేవారు సాక్ష్యం అండి ఇది. దేవునికి స్తోత్రం. ఆవిడ రాజులు, ఆవిడండి రాజుల కుటుంబంలోంచి వచ్చింది ఆవిడ. వాక్యం వింటూనే నాకు ఇష్టమైన దేవునికి ఇచ్చేయాలని. ఇక్కడ దేవుడు ఇస్సాకుని ఎందుకు కోరుకున్నాడు తెలుసండి? ఇస్సాకు అబ్రాహాముకి తన మంద కంటే, తన భార్య అయిన సారా కంటే, సారాని ఎక్కువ ప్రేమించేవాడండి. ఇప్పుడు ప్రేమ అంతా ఎవరి మీద ఉందండి? ఇస్సాకు మీద ఉందండి. తన దాసుల కంటే, దాసురాళ్ళ కంటే, వీళ్ళందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడండి? ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుకే బలిమ్మన్నాడు, బలి తీసుకున్నాడు, మరలా దేవుడు వెనక్కి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకుని తీసుకున్నాడు, మళ్ళీ దేవుడు ఏం చేశాడు? నువ్వు ఇస్తే దేవుడు తీసుకుంటాడు. మీరు ఏమంటాడు, ఇచ్చేస్తే మనకి ఎలాగ ఉంటుందా అనుకుంటున్నారు. ఇచ్చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇచ్చేస్తే దేవుడు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాగిస్తాడు? 2 అంతలుగా, డబుల్గా దేవుడు ఇచ్చేస్తాడండి. డబుల్గా దేవుడు ఇస్తాడు. ఇస్సాకు నుండి దేవుడు ఏం చేశాడండి? ఎంతమందిని తీశాడు? ఒక్కడైన వాడు ఏమయ్యాడు? 2 అయ్యారా లేదా? దేవునికి స్తోత్రం. మరి 2 అయిన వారు ఇంకా అనేక సంతానం, సముద్రపు ఇసుక రేణువుల వలె, ఆకాశ మండలం ఉన్నటువంటి జ్యోతుల వలె అబ్రహాం యొక్క సంతానం ఏమైపోయిందండి? భూమి కూడా విస్తరించింది. కనుక ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి కుమారుడై ఉండి, ఆయన ఎవరున్నాడండి? తండ్రి యొక్క కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడని. చివరిగా ఒక మాట చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడా అయ్యను. దేవునికి స్తోత్రం. తాను పొందిన శ్రమల వలన అతడు ఏమి నేర్చుకున్నాడటండి? విధేయత నేర్చుకున్నాడు. ఆయనకి ఎవరైతే విధేయులై ఉంటారు, అనగా కుమారునికి ఎవరైతే విధేయులై ఉంటారో, ఆ ప్రధాన యాజకునికి ఎవరైతే విధేయులు ఉంటారో. యేసు ప్రభు ఎవరండి? మనందరికీ కూడా ప్రధాన యాజకుడే కదా. మనందరి నిమిత్తము నిత్యము తండ్రి దగ్గర పాప ప్రార్థన చేసే ఆయన ఎవరండి? యేసు ప్రభువే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడండి. ఏ ప్రార్థన? విజ్ఞాపన. మనం క్షమింపబడాలని, మన పాపములు క్షమింపబడాలి, మన పాపములు కడుగుబడాలని. కనుక ఇప్పుడు ఆయనకి ఎవరైతే విధేయులు ఉంటారో వారందరికీ కూడా ఆయన నిత్య రక్షణకు కారణమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను పరలోకం ఎక్కి వెళ్ళాలంటే యేసు క్రీస్తు ద్వారానే. ఆ యేసు క్రీస్తునికి మనం ఎలాగ ఉండాలండి? విధేయులమై ఉండాలి. అనగా వాక్యమునకు విధేయులమై ఉండాలి. వాక్యమునకు విధేయులు అయి ఉండాలి. ఎవరు వాక్యమునకు విధేయులు ఉంటారో వారు పరలోకమందున్న తండ్రిని ఏం చేస్తున్నారని? సంతోషపెడుతున్నారు. మనము తండ్రిని సంతోషపెట్టు ఇస్సాకు మాదిరిగా మనం ఉండాలి, కానీ తండ్రిని బాధ పెట్టేటటువంటి ఇస్మాయిలుగా మనం ఉండకూడదండి. అందుకే ఇస్మాయిల్ దేంట్లో చేర్చబడలేదు? వాగ్దానపు సంతానములో చేర్చబడలేదు. ఇస్సాకు మాత్రమే వాగ్దాన సంతానములో చేర్చబడ్డాడు. కనుక ఇస్సాకు వలనైనటువంటి సంతానముగా మనము కూడా మార్చబడినట్లుగా ప్రభు మనకేం చేస్తున్నాడండి? కృప దయచేస్తున్నాడు. మనమందరం అట్టి కృప పొందుదాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి. ప్రభు వైపు చూడండి. యేసయ్యను చూడండి. యేసయ్యను మాత్రమే చూడండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి తేటగా మీరు మాతో మాట్లాడారు. అవును నాయన, వాక్యమును విని
అవిధేయులము కాక వాక్యమును విని విధేయులమై ఇస్సాకు వలనైనటువంటి ఆ వారసత్వంలో, ఆ వాగ్దానపు సంతానములు మేము ప్రవేశించడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు మరి నాయన మేము నాయన తృణీకరింపబడిన వారిగా, తృణీకరించేవారిగా మేము ఉన్నామేమో. ఇప్పటి వరకు ఇస్మాయిలు కలిగినటువంటి శరీర మనస్సును మేము కలిగి ఉన్నామేమో, శరీరాత్మను మేము కలిగి ఉన్నామేమో. నాయన పరిశుద్ధాత్మను మాకు దయచేయండి. ఇస్సాకు పొలములు విత్తినప్పుడు ప్రభా 100 అంతలు అలాగైతే ఫలసాయం పొందాను, మేము కూడా 100 అంతలు పొందినట్లు సాయం. ఒక్కనాటికి నీ నిత్య రాజ్యములు మేము ప్రవేశించడానికి కృపను దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి.